మెగాస్టార్ చిరంజీవి గారు కనీసం డైనమిక్ హీరో కూడా అవ్వనే రోజుల్లో ఒక సినిమా తీశారు. అంటే చాలా సినిమాలు తీశారు ఆయన. అప్పట్లో వైవిధ్యభరితమైన పాత్రలు, రకరకాల పాత్రలు చేసే రోజులు. 1982లో రిలీజ్ అయింది ఆ సినిమా. ఈ మధ్యనే మన దూరదర్శన్ యాదగిరిలో చూసా. ఆ సినిమా పేరు సీతాదేవి. టైటిల్ రోలే హీరోయిన్ ఓరియంటెడ్ అని అర్థమవుతుంది. అందులో సుజాత గారు టైటిల్ రోలు, సుజాత గారి అన్నగారిగా చిరంజీవి గారు నటిస్తారు. ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నాను నేను అంటే, చిరంజీవి గారు స్టార్డమ్ తెచ్చుకున్న సమయంలో కూడా కొన్ని సినిమాలు బహుశా దాన్ని సందిగ్ధావస్థ అనొచ్చేమో, లేదంటే తనకు తాను టర్మ్స్ డిక్టేట్ చేయలేకపోవడం, ఆ క్రమంలో ఎదుగుతున్న క్రమంలో వచ్చిన సినిమా. ఈ వీడియో చేయడానికి ముందే 5 నిమిషాల ముందే రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాం. హీరో గారు కాదులేండి, మన మిత్రులు. ఆయన ఇది డిలే అయిన ప్రాజెక్టు అని చెప్పారు. మామూలుగా మాట్లాడుతుంటే ఈ సినిమా గురించి మాట్లాడబోతున్నాం అంటే ఎంత డిలే అయినా కూడా చిరంజీవి గారికి ఎలాంటి హిట్లు వచ్చినాయి అంటే, అప్పుడు చాలా పెద్ద హిట్లు వచ్చినాయి. దాదాపు 9-10 హిట్ సినిమాలు ఉన్నాయి 82కి ముందు. అయినా కూడా ఆయన ఇలాంటి క్యారెక్టర్లు చేశారంటే, ఒకటి అప్కమింగ్ అనుకోవటము, రెండవది మంచి క్యారెక్టర్లు, మంచి పేరు తెచ్చుకోవాలి, తాను ఒక స్టార్ అవ్వబోతున్నాను అనే ఒక బేసిజం లేకుండా ఒక మంచి సినిమాలు చేయాలని ఒక లక్ష్యం కూడా ఉండొచ్చు. దాని తర్వాతే మనకి ఈ సినిమా ఖైదీ కానీ, అభిలాష కానీ ఇంకా వచ్చినాయి. అయితే దానికి ముందు వచ్చిన సినిమాల జాబితా చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సీతాదేవి సినిమా చూడండి, మీరు చూసిన తర్వాత దానికి ముందు ఇలాంటి సినిమాలు వచ్చినాయా అంటారు ఆయన. ఎందుకంటే కృష్ణ గారికి మాత్రమే సాధ్యం అట్లా. తన ఇమేజ్ ఒక స్టార్గా ఎదిగినా కూడా ఎవరైనా అడిగితే సాయం చేయటం కోసం కానీ, కథలోనే ఆ పాత్ర నచ్చితే కానీ చేసేవాళ్ళు ఆయన. చిరంజీవి గారి విషయంలో నాకు తెలిసి ఇది ఒకటే జరిగింది. దాని తర్వాత జరగల. అవి ఆ సినిమాలు కానీ అవి చూస్తే మీకు పున్నమి నాగు కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అసలు ఆయనలో నటుడిని ఇలా చేయగలడా ఒక నటుడు అని ఇచ్చేది. తర్వాత ఇది కథ కాదు అంటే దానికన్నా ముందే వచ్చింది కోతల రాయుడు, చండీప్రియ, సోమన్ బాబు గారితో. కోతల రాయుడు నాకు తెలిసి తమ్మారెడ్డి భరద్వాజో లేకపోతే ఏఏ మహేంద్ర గారు తీసినట్టున్నారు. ఇంకా మొగుడు కావాలి సూపర్ హిట్ కదా. ఆడపిల్లకి ఈడొస్తే బల్ మొగుడు కావాలి అని ఒక సాంగ్. మామూలు పాటలు కాదు, సినిమా కాదు అది. చట్టానికి కళ్ళు లేవు లక్ష్మి గారితో చేశారు. ఇంకా ఆ తర్వాత కిరాయి రౌడీలు మోహన్ బాబు గారితో మంచి కమర్షియల్ సినిమా అవుట్ అండ్ అవుట్ క్రాంతి కుమార్ గారు తీశారు. దాని తర్వాత ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సంవత్సరం ఆడిన సినిమా. తనకి అంటే ఆయనలోని ఈజీ. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, అప్పట్లో చిరంజీవి గారి నటన అంతా ఒకే రకంగా ఉండేది. అంటే నేర్చుకుంటూ ఉండేవాళ్ళు, ప్రతి దాంట్లో వేరియేషన్ ఉండేది ఒకే రకంగా. అంటే మీరు అంతా మొనాటనస్ అనుకోవద్దు, నేర్చుకునే క్రమం. ఇప్పుడు చూస్తే మీకు ఒక 20 ఏళ్ళ నుంచి ఒకే రకంగా ఉంటుంది. ఆయనే శాసిస్తుంటాడు నటనని. అంతేగాని డైరెక్టర్ గారు చెప్పటము, దానికి తగినట్లు నేను చేయాలనుకోవటం అది కనిపించదు నా వరకు. నాకు వాళ్ళ ఫ్యాన్స్కి ఎలా ఉన్నా కూడా ఒక మొనాటనస్ ఈ రెండింటి మధ్యలో ఆయన మెగాస్టార్ అయిన క్రమం. ఇందాక చెప్పిన సినిమాలు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య కూడా వచ్చింది కదా. ఆ తర్వాత శుభలేఖ, మన కే విశ్వనాథ్ గారితో చేసిన సినిమా. ఒక మంచి, మీరు చూడండి, నేను ఇప్పుడు చెప్పిన సినిమాలు చూడండి, అంత చక్కని వైవిధ్యభరితమైన పాత్రలు ఉన్నాయి ఆయన. ఆ తర్వాత ఈ సీతాదేవి వచ్చింది 1982. తెలియకుండానే మనకు కూడా ఈ జూలై నెలలోనే రిలీజ్ అయింది. అది తెలియకుండా అంటే వాళ్ళకి తెలియకుండానే కాదు, మనకి తెలియకుండానే దీని గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటున్నప్పుడు 1982 జూలై 30 రిలీజ్ అయింది. ఈ సినిమాని ఈరంకి శర్మ గారు డైరెక్ట్ చేశారు. అయితే డబ్బింగ్ జానకి గారు. ఇందులో జనరల్గా ఒక గయ్యాళి అత్త, మేనత్త, అలానే తన భర్త తరపు పిల్లలు ఇంటికి వస్తే తరిమి బయట కొట్టే క్యారెక్టర్లు, అలాంటి క్యారెక్టర్ని డబ్బింగ్ జానకి గారు చేశారు. మనకి అసలు డైజెస్ట్ చేసుకోలేము. అలానే సుజాత గారికి అప్పటికి మంచి సినిమాల్లో, హిట్ సినిమాలు, మంచి హీరోయిన్గా పేరు పొందిన ఆవిడకి ఒక చేయి ఇలా వచ్చేసి అవిటి దానిలాగా చేస్తాడు. బహుశా ఏంటంటే అప్పట్లో ప్రేక్షకుల్ని ఒక 15 నిమిషాల పాటు ఏడిపించడం, చిన్నపిల్లల్ని క్యారెక్టర్ని చంపేసేసి
దాని ద్వారా సింపతి తెచ్చేసుకోవటము, 2-3 మంచి పాటలు పెట్టడం, ఏదన్నా ఒక మంచి నవలను తీసుకొని సినిమా చేయటం, ఇలాంటి ఒక ఫార్ములానే మంచి కథలు మంచి నవలలు ఉన్నప్పుడు అవి హిట్ కూడా అయ్యాయి. ఇలాంటి ఒక ఫార్ములా బేస్డ్ తీసి ప్రేక్షకుల్ని మెప్పిద్దాం అనుకునేవాళ్ళు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ యొక్క సీతాదేవి అనే సినిమా వచ్చింది. నాకు తెలిసి దీనికి ముందు కూడా మన శారద గారు, జయసుధ గారు ఇలానే ఒక డ్యూయల్ రోల్ సినిమాలు కూడా చేశారు. బహుశా దాని పేరు గుర్తు రావట్లేదు. అట్లా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఇందులో సత్యేంద్ర కుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇందులో ఓ రకమైన హీరో. అంటే చిరంజీవి గారిని ఈసడించుకునే క్యారెక్టర్ డామినేట్ చేస్తారు. రాళ్లపల్లి గారి గురించి కూడా నేను చెప్పాలి. కొత్త అల్లుళ్ళలోనూ కొత్తపేట రౌడీలోనూ ఇలానే ఎరా అంట చిరంజీవి గారిని ఈసడించుకునేవాడు. కిషోర్ అనుకుంటా ఆ క్యారెక్టర్ పేరు. రామదండు ఆ పేరిట కృష్ణ గారు ఒక దండు మెయింటైన్ చేస్తుంటే ఈ చెక్ చేయాల్సిన ఆఫీసర్ పాత్రలో చిరంజీవి గారు ఉంటే అతనిని హనీ ట్రాప్ చేసి జయమాలిని గారి ద్వారా తమ గుప్పిట్లో ఉంచుకుంటారు విలన్లు. ఆ క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు. ఆ టైంలో నేను ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు చేయటం ఏంటి అని మదన పడేవాడిని అని చెప్పేవాళ్ళు కదా చిరంజీవి గారు. కానీ నేను ఇందాక చెప్పినటువంటి ఇన్ని సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత కూడా ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నారు అంటే ఒక సందిగ్ధావస్థ. దీని తర్వాత వచ్చినాయి మళ్ళీ ఏదో ప్రేమ పిచ్చోళ్ళని. ఖైదీ కూడా వచ్చింది. ఖైదీ వచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాలు అలానే చేశారు. బట్ ఒకసారి ఖైదీ, అభిలాష, ఈ ఆలయ శిఖరాలు ఇలాంటి సినిమాలు, సంఘర్షణ, ఈవెన్ ఖైదీ తర్వాత కూడా సంఘర్షణ వచ్చింది. నాకు ఖైదీ కన్నా కూడా సంఘర్షణ అంటేనే బాగా ఇష్టం. సంఘర్షణ ఈ సినిమాల తర్వాత అంతకుముందు ఆయన సంవత్సరానికి 13 సినిమాలు చేశారు. అలా అని ఇంపార్టెన్స్ లేనివి కాదు, హీరోగానే. అలా 13 చేస్తున్న టైంలోనే ఈ సీతాదేవి అనే సినిమా వచ్చింది. అయినా ఒకసారి ఈ ఖైదీ, గోండా, అభిలాష, సంఘర్షణ ఇలాంటివి పడిన తర్వాత ఇక ఆయన కెరీర్లో ఎక్కువ సినిమాలు చేయలే. 10, 8, 6 అట్లా తగ్గుతూ వచ్చేసింది. ఇక ఆ తర్వాత చెప్పక్కర్లేదు. ఒకనొక దశలో సూపర్ హిట్లు ఇచ్చినా కూడా ఒక ఫ్లాప్ సినిమాతో రిక్షావాడి తర్వాత 3 ఏళ్ళ పాటు ఆయన తెరకు దూరం అయ్యారు. మళ్ళీ అల్లుడా మజాకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చెత్త సినిమాలు చేశారు. మళ్ళీ రిక్షావాళ్ళు, మళ్ళీ ఏవేవో చేస్తూ చివరికి ఒక మెగాస్టార్, ఒక టాప్ స్టార్, అగ్ర హీరోగా వెలుగొందుతూ ఉన్న క్రమంలో ఈ సీతాదేవికి సంబంధించి ఏంటంటే ఆ క్యారెక్టర్, ఆ కథ చూస్తే చిన్నప్పుడు 2 పిల్లలు, ఒక పాప, వాళ్ళిద్దరి. ఇంకా నేను చెప్పాల్సింది హరిబాబు క్యారెక్టర్. హరిబాబు అంటే ఎవరంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చాలామందికి తెలుసు. ఈ హరిబాబు ఇందులో ఒక డాన్ క్యారెక్టర్. ఆ డాన్ తమ్ముడు చిరంజీవి. అంటే వీళ్ళిద్దరి తాలూకు చెల్లెలు సుజాత గారు అయితే చిన్నప్పుడు ఒక ఆట ఆడుతుంటే ఉయ్యాల ఊపుతూ ఉంటే చెల్లెలు కింద పడుతుంది, ఆమె చేయిపోతుంది. దానికి తల్లిగారు ఆగ్రహించేసరికి పాపం ఈ అన్నయ్య క్యారెక్టర్ ఇంట్లోంచి పారిపోతుంది. అతనే హరిబాబు. ఆ హరిబాబు ఒక డాన్లాగా అందరికి ఇళ్ళకి ఆదుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళేదన్నా అవుతుంటే తాళిబొట్లు అవి ఇవి ఇచ్చి సహకరిస్తారు. అట్లా ఆ క్రమంలోనే చిరంజీవి గారి చెల్లెలైనటువంటి సుజాత గారికి కూడా పంపిస్తారు. చిరంజీవి గారేమో చిన్న చితక దొంగతనాలు చేస్తూ ఉంటారు. అలా పాత నగ ఒకదాన్ని తీసుకొచ్చి తన ఇన్స్పెక్టర్ బావగారికి కట్నంగా ఇద్దాం అనుకుంటారు తాళిబొట్టు రూపంలో. ఆ క్రమంలో పోలీసులు వచ్చి పట్టుకుంటారు. తోడు దొంగ అయినటువంటి రాళ్లపల్లి ఈ విషయాన్ని అంతా కూడా గమనిస్తూ ఉంటాడు. తన బావమరిది ఇలాంటి దొంగ అని తెలిసిన తర్వాత నేనెందుకు స్పేర్ చేయాలని ఆ సత్యేంద్ర కుమారు చిరంజీవిని జైలుకి పంపిస్తారు, సుజాత గారిని వదిలేస్తారు. సుజాత గారు తల్లి కూడా చనిపోవడంతో ఇక దిక్కుమొక్కు లేక రోడ్డును పడితే మేనమామైన పిఎల్ నారాయణ గారు తన ఇంటికి తీసుకెళ్తే డబ్బింగ్ జానకి గారు ఆవిడ్ని బయటికి దాడతారు, అవమానించి మాటలతో. ఆమె వెళ్ళిపోతుంది. అలా గాలికి తగిన గాలిపటంలాగా అన్నటువంటి సుజాత గారిని ఒక పాప గుడి దగ్గర మెట్ల దగ్గర ఉంటే ఆమె ఆపదలో పడిపోతే కాపాడతారు. ఆ కాపాడింది
వంకాయల గారి మనవరాలు. వంకాయల గారు ఎవరయ్యా అంటే ఈ సత్యేంద్ర కుమార్ అంటే సుజాత గారిని చేసుకున్న వ్యక్తి తాలూకు మామగారు. వారి బిడ్డ ఈ పాప అంటే సత్యేంద్ర కుమార్ పాప. ఆమెకు దగ్గరై వాళ్ళ ఇంట్లో ఉంటూ చివరికి అతనికి దగ్గర అవ్వాలనేది ప్రయత్నం. ఇదిగో ఇలాంటి ఒక రొడ్డకొట్టుడు కుటుంబ కథా చిత్రం. ఇందులో సత్యేంద్ర కుమార్ కానీ హరిబాబు గారు కానీ వీళ్ళ డామినేషన్ కనిపిస్తుంది, ఈవెన్ సుజాత గారితో సహా. అట్లా చిరంజీవి గారికి ఉన్న క్రేజ్ని నిర్మాత గారు ఆ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేస్తే ఒక వారం ఆడిందని కొంతమంది చెప్తారు. ఒక మెగాస్టార్గా పరిణామ క్రమంలో చిరంజీవి గారు చేసిన సినిమాల్లో ఈ సీతాదేవి అనేది బహుశా ఆయనకు గుర్తుందో లేదో, ఆయన ఫ్యాన్స్కి గుర్తుందో లేదో, కానీ మనకి ఇలా యాదగిరి డిడి దూరదర్శన్ ఛానల్లో చూసి మీతో పంచుకోవడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత వచ్చిన సినిమాలు, ఆ తర్వాత ఆయన ఎదిగిన క్రమం అందరికీ తెలిసిందే. బట్ ఇండస్ట్రీలో ఆయన ఎలా ఎదుగుతూ వచ్చాడు అని చెప్పడానికి ఇదొక సోపానంగా చూడవచ్చు. ఆయన ఎలాంటి క్యారెక్టర్లు చేశారు, ఎన్ని హిట్ సినిమాలు చేశారు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఈ క్యారెక్టర్కి ముందు ఇప్పటి హీరోలు ఎవడైనా అలా చేయగలరా? ఆలోచించండి.